సో ఇప్పుడు మనం ర్యాండమ్ డాట్ చాయిస్ ఇచ్చి ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఒక వేరియబుల్లో చూస్ చేసుకుంటాను. CHO SCN చూజన్. సో ర్యాండమ్ డాట్ చాయిస్. సో మనం ఇక్కడ ఫస్ట్ మనం చేయవలసింది అయితే ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేయకపోతే ఇంపోర్ట్ ర్యాండమ్. సో ర్యాండమ్ ఇంపోర్ట్ చేయకపోతే ఇప్పుడు ఏంటవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, ర్యాండమ్లీ చూస్ ఏ వర్డ్ ఫ్రమ్ ద వర్డ్ లిస్ట్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ మెథడ్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ర్యాండమ్ డాట్ చాయిస్ అనేది ఏంటంటే బిల్ట్ ఇన్ మెథడ్. సో మీకు తెలియకపోయింది అనుకోండి మేడం. సో ఇక్కడికి వచ్చి ర్యాండమ్ డాట్ చాయిస్ పైథాన్. సో return a list with all 14 items. This list should contain a randomly selection of the two values from a specified list. సో ర్యాండమ్ చాయిస్ ఏం చేస్తుందంటే స్పెసిఫైడ్ లిస్ట్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. చాయిసెస్ మెథడ్ విల్ రిటర్న్స్ ఏ లిస్ట్ విత్ ఏ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ సీక్వెన్స్. సో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటుంది ఈ మెథడ్ అనేది. సో ఏదైనా ఒక మెథడ్ అనేది మనం డిక్లేర్ చేయకుండా అది ఉందంటే అవన్నీ కూడా బిల్ట్ ఇన్ మెథడ్స్ అని. సో సెకండ్ ఏంటంటే ఆస్క్ ద యూజర్ టు గెస్ ఏ లెటర్. సో మనం టు గెస్ ఏ లెటర్, దెన్ అసైన్ దేర్ ఆన్సర్ టు ఏ వేరియబుల్ కాల్డ్ గెస్. మేక్ గెస్ లోవర్ కేస్. చెక్ ఇఫ్ ద లెటర్ ద యూజర్ గెస్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద చూజన్ వర్డ్. సో చూజన్ వర్డ్లో ఉన్న గెస్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ స్టెప్ CHO ఇక్కడ SCN చూజన్ వర్డ్ వేరియబుల్. సో ఇప్పుడు ఫంక్షన్ యూస్ చేస్తాం అంటే ఇన్పుట్ మెథడ్ మీరు అన్నట్టు. సో గెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ గెస్ ఏ లెటర్ డాట్ లోవర్. అంటే యూజరు అప్పర్ కేస్లో ఇచ్చినా లోవర్ కేస్లో ఇచ్చినా సరే మనకు ఆ రిజల్ట్ అనేది ఎలా వస్తుందంటే లోవర్ కేస్లో వస్తుంది. సో మనకి పైథాన్ లిస్ట్లో మనం చూసేటప్పుడు ఇప్పుడు ఇవన్నిటికి మనం ఏం చేస్తామంటే థర్డ్ వన్. సో ఇక్కడ సారీ, మీ వాయిస్ కూడా చాలా డల్గా ఉంది కదండి, అసలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి. కొంచెం ఈరోజు నాకు వర్క్ ఎక్కువ అయిపోయింది మేడం. అయ్యో, వర్క్ ఆఫీస్లో వర్క్ ఎక్కువ అయిపోతుంది. అసలు వర్క్ ఉండదు మాకు యాక్చువల్గా మామూలుగా, ఈరోజు ఉంది. సో నేను కూడా కంపెనీ మారిపోతున్నాను కదా, సో అందువల్ల. మీరు నోటీస్ పీరియడ్లో ఉన్నారా అండి? చెప్పాను మేడం ఇంకా ఉండనని. సో ఫర్ లెటర్ ఇన్ చూజన్ వర్డ్. సో మనం చూసిన వర్డ్ ఇఫ్ లెటర్ ఈక్వల్ టు గెస్ అయింది అనుకోండి, ప్రింట్ రైట్. మనం చూసింది ఇప్పుడు చూసిన దాంట్లో ఉంటే ఇక్కడ లెటర్. సో ఇఫ్ లెటర్ ఇన్ ఏ చూజన్ వర్డ్ అంటే ఇక్కడ చూజన్ వర్డ్ అంటే ఇది ర్యాండమ్గా పిక్ చేసుకునే దాంట్లోని ఇప్పుడు ఈ ర్యాండమ్గా పిక్ చేసుకుంటుంది కదా మేడం, 1 2 3 అనేసి. ఈ ర్యాండమ్గా ఏవైతే పిక్ చేసుకుంటాయో ఇవన్నీ ఇందులో స్టోర్ అవుతాయి. సో సపోజ్ ABC అనుకోండి, ఇది ర్యాండమ్గా ఫస్ట్ B తర్వాత C తర్వాత A చూస్ చేసుకుంది అనుకోండి. అంటే అప్పుడు మన లెటర్స్లో ఇందులో ఏ ఫస్ట్ ఏ తర్వాత CB సంథింగ్ ఏవైతే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఫస్ట్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు A, తర్వాత లెటర్ ఈజ్ ఈక్వల్ టు C, లెటర్ ఈజ్ ఈక్వల్ టు B. సో ఇఫ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు గెస్ చేశారనుకోండి కరెక్ట్ లెటర్,
అప్పుడు ఏంటంటే రైట్ అయింది అనుకోండి, ప్రింట్ రైట్, రాంగ్ అయితే రాంగ్. సో ఇప్పుడు పైథాన్ 3 ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ ఏంటిది, పాస్వర్డ్ డాట్ పాస్వర్డ్స్, యా మేడం, పాస్వర్డ్స్ గెస్ ఏ లెటర్. సో ఆర్ అని ఇచ్చాను అనుకోండి, రాంగ్ అని. ఇందులో మనం గెస్ చేసే దాంట్లో ఉన్న ఆరు, అంటే ఇందులో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆర్ లేకపోయింది అనుకోండి, అప్పుడు రాంగ్ అని. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసినప్పుడు ఏ అని ఇచ్చాను అనుకోండి, సో ఫస్ట్ రాంగ్, తర్వాత రైట్, రాంగ్ రాంగ్ రాంగ్. అంటే ప్రతిసారి వెన్ ద లూప్ ఈజ్ రన్నింగ్ త్రూ ద ఫస్ట్ లెటర్ ఏ అండ్ మ్యాచ్ ఏ, అంటే ఇప్పుడు లూప్ రన్ అయినప్పుడు ఇక్కడ ఇన్పుట్ గెస్ ఏ లెటర్ అనేసి, ఓన్లీ లెటర్. సో లెటర్లో ఏ ఉందనుకోండి, సో గెస్ ఏ లెటర్. ఇక్కడ చూడండి ఏ ఉంటే లేదు, రాంగ్. తర్వాత ఇక్కడ ఒక్క రైటే వచ్చింది, అంటే మనం గెస్ చేసుకున్న దాంట్లో ఏ సెకండ్ వచ్చింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5, 1 2 3 4 5 6, ఇది కాదు, 1 2 3 4 5. అంటే నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ది గెస్ ఏ లెటర్ ఏ గెస్ చేశాను, ఇందులో ఏ లేదు ఇక్కడ. తర్వాత రెండో దాంట్లో ఏ ఉంది, అంటే రైట్. తర్వాత ఇక్కడ ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. సో అలా మేడం. కానీ ఇక్కడ వర్డ్ అన్నాం కదండి, చూజ్ అండ్ వర్డ్ అని, కానీ మనం లెటర్ ఒక్కటే ఇస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చూజ్ అండ్ వర్డ్ అనేది ఒక వేరియబుల్, ర్యాండమ్ చాయిస్ వర్డ్ లిస్ట్. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ వర్డ్స్ అన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని అప్పుడు గెస్ ఏ లెటర్ అని, ఈ వర్డ్స్లో ఏవైతే ఉన్నాయో ఈ వచ్చిన వర్డ్ వచ్చినవి ఇప్పుడు ఇక్కడ ఈ మూడు ఫస్ట్ క్యామెల్ ఒకసారి, తర్వాత హార్డ్ వర్క్ ఒకటి, బబూన్ ఒకటి, ఇలాగ మూడు వచ్చాయి అనుకోండి మేడం, మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ర్యాండమ్గా. అందులో సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మనం చూసి అప్పుడు మనం ఒక లెటర్ అనేది గెస్ చేస్తాం. ఫస్ట్ ఏదైతే పిక్ చేసిందో ఆ పిక్ చేసిన దాంట్లోని మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే లిస్ట్లో ఉన్న 3 ఐటమ్స్ ఉన్నాయి, 3 ఐటమ్స్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంది అనుకోండి మేడం. ఫస్ట్ క్యామెల్ అని, తర్వాత బబున్ అనేసి, తర్వాత ఇది, అలాగా ఎగ్జాంపుల్గా ఈ 3 ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ మనం ఏంటంటే గెస్లో ఏంటంటే ఇన్పుట్ మెథడ్, సో ఇది లోవర్ కేస్ అనేసి, సో గెస్ ఏ లెటర్ అనేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఈ గెస్ చేసిన లెటర్లో, అంటే ఆ ఓటుకి మనం ఏదైనా ఒక లెటర్ గెస్ చేసాం అనుకోండి, ఏదైతే ర్యాండమ్గా పిక్ చేసుకున్నామో ఆ వర్డ్లోని మనం చేసుకున్న వర్డ్లోని మన లెటర్ అనేది ఉంటే రైట్ అనేసి. సో ఇప్పుడు అర్థమైంది కదా మేడం, మనం చూస్ చేసుకునే వర్డ్లో మనం సెలెక్ట్ చేసుకునే లెటర్ ఉంటే రైట్ అని, అలా ఒకవేళ లేకపోతే రాంగ్ అని. సో ఫస్ట్ ర్యాండమ్లీ చూస్ ఏ వర్డ్ ఫ్రమ్ ద వర్డ్ లిస్ట్. ఇక్కడ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని అసైన్ ఇట్ టు ఏ వేరియబుల్ కాల్ చూసిన వర్డ్. సో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఒక వేరియబుల్లో ఉంచాం. అప్పుడు ఇక్కడ ర్యాండమ్ డాట్ చాయిస్ అనే మెథడ్ యూస్ చేసి అందులో దీన్ని పాస్ చేసిన తర్వాత ఏంటవుతుందంటే ఈ చాయిస్ అనే మెథడ్ ర్యాండమ్గా పిక్ చేసుకుంటుంది. ఆస్క్ ద యూజర్ టు గెస్ ఏ లెటర్ అండ్ అసైన్ దేర్ ఆన్సర్ టు ఏ వేరియబుల్ కాల్డ్ గెస్. ఆస్క్ ద యూజర్ టు గెస్ ఏ లెటర్, ఒక లెటర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అండ్ అసైన్ దేర్ ఆన్సర్ టు ఏ వేరియబుల్ కాల్డ్ గెస్. ఈ గెస్లోని స్టోర్ చేసుకుంటాం. మేక్ గెస్ లోవర్ కేస్ కావాలంటే డాట్ లోవర్ కేస్. నెక్స్ట్ చెక్ ఇఫ్ ద లెటర్ ద యూజర్ గెస్డ్, అంటే గెసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద చూసిన వర్డ్. మనం చూస్ చేసుకున్న వర్డ్లో ఆ లెటర్ ఉంటే, ఒకవేళ ఆ లెటర్ ఉందనుకోండి రైట్ అని, లేకపోతే రాంగ్ అని. సో ఇక్కడ ఏంటంటే వెన్ ద లూప్ ఈజ్ రన్నింగ్ త్రూ ద ఫస్ట్ లెటర్ అండ్ లెటర్ ఏ, ఇక్కడ ఏ తీసుకున్నాను కదా, అండ్ ఏ మ్యాచెస్, సో ఇట్ సేస్ రైట్. దెన్ ద నెక్స్ట్ టైం ఇట్స్ లుకింగ్ ఎట్ ద లెటర్, అగైన్ ఇట్స్ లుకింగ్ ఎట్ ద లెటర్. సో ఇక్కడ మనం చూస్ చేసుకున్న దాంట్లోని మనం ఏది ఇచ్చామో అదే చూసుకుంటుంది. ఇప్పుడు చూస్ చేసుకున్న దాంట్లో ఇక్కడ ఫస్ట్ ర్యాండమ్గా వచ్చింది, ఇక్కడ ఏ ఉంది, తర్వాత ఏ తర్వాత సో ఆర్ ఉంది, ఆర్ తర్వాత
డి ఉంది, వి ఉంది, ఏ ఉంది, ఆర్ ఉంది, కే ఉంది. అంటే Yeah. మనం చూస్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకుంటే అందులో ఉంటే మ్యాచ్ అవుతుంది, లేకపోతే మ్యాచ్ అవ్వదు. సో సో the next time it's looking at the letter R, it's looking at the letter R and A, and R does not match. But R does not match అవ్వకపోతే ఏంటంటే we get a wrong, and continues until it finds all matches and all the ones that don't match. Now if you want to check your code again, ఏం చేయాలి మేడం, అగెనిస్ట్ మైన్. సో మీరు చూస్ చేసుకోవాలన్నప్పుడు నా కోడ్కి మీరు చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే జస్ట్ ర్యాండమ్గా వెళ్తూ ఉండాలి. సో ఒకటి అంటే ఇక్కడ ఏంటంటే ఉంటే ఇలా పాస్ అవుతుంది, లేకపోతే ఏంటవుతుంది అంటే అది ఏంటంటే రాంగ్ అని ప్రింట్ అవుతుంది. సో డోంట్ నీడ్ టు వరీ అని మేడం. సో Okay. ఇట్ విల్ కమ్ అలాంగ్ ద వే అనేసి. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది మేడం. సో అంటే మనకు ఉన్న ఉంటే ఇప్పుడు వచ్చినా లేకపోయినా సరే. సో ఇప్పుడు ఏంటంటే we fall into our for loop, right madam? So and if we step into the loop, then you can see that the chosen word is going to be replaced with each of the letter చూసేసిన వర్డ్. అంటే ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ తోటి మ్యాచ్ చేసుకుంటుంది, ఒకవేళ ఉంటే రైట్ అని లేకపోతే రాంగ్ అని. Okay. If the letter is going to replace with each of the letters in the chosen word one by one. So the first time loop runs, it's going to be, ఇక్కడ ఉందనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి సి అనుకోండి. సి ఇందులో వర్డ్ ఉంటే ఏం చేస్తాం, మనం గెస్ చేసిన వర్డ్ ఏ అనుకోండి. Right. ఉంటే ఇప్పుడు లెట్స్ సే చూసిన వర్డ్ ఏ క్యామెల్ అనుకోండి మేడం. ఇప్పుడు మనం గెస్ చేసింది గెస్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఓకే. కానీ అక్కడ లెటర్ సి ఉంటే ఏంటవుతుంది, Wrong. ఎస్ మేడం, అంతే. సో Okay. the first time loop runs, it's going to be C. So and then it checks to see, well, if C is equal to guess, so which is A, does that match అని C అంటే ఒకవేళ అది మ్యాచ్ అయింది అనుకోండి మేడం, ప్రింట్ అవుతుంది. సో నో ఇట్ డజంట్, సో ఇట్ జంప్స్ టు ద ఎల్ స్పాట్ అండ్ ఇట్ ప్రింట్స్ అవుట్ టు ద రాంగ్ స్టేట్మెంట్. సో దెన్ ద లూప్ ఈస్ గోయింగ్ టు రీస్టార్ట్ ఫ్రమ్ ద టాప్ అనేసి. అప్పుడు ఏం చేస్తుందంటే now we are going to go to the next letter in the chosen word, which is a, సో సి తర్వాత ఏ ఉంది, ఏ ఉంటే ఏటవుతుంది నెక్స్ట్ లెటర్లో, ఏ ఉంటే రైట్ అని వస్తుంది, అంతే కదా మేడం. అంతే అండి. ఉంటే కరెక్ట్ అని వస్తుంది, లేకపోతే ఏంటవుతుందంటే ఇంకా రాంగ్ అని ప్రింట్ అవుతుంది. సో సి అనేది ఇక్కడికి వచ్చినప్పటికి రాంగ్ తర్వాత రైట్. ఇప్పుడు అంటే ఒకవేళ ఈ లెటర్ని సెలెక్ట్ చేస్తే ర్యాండమ్గా పిక్ చేసుకుంటుంది ఇప్పుడు. సో నేను మళ్ళీ ఏ అని ఇచ్చారనుకోండి, సో ప్రతిసారి ఫస్ట్ రాంగ్ రైట్. ఇప్పుడు రాంగ్ అనేది ఒకటి ఉంది, తర్వాత రైట్. ఇప్పుడు రైట్ అనేది ఉంది, తర్వాత ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3 4 అంటే నాకు తెలిసి 1 2 3 4 ఇది పిక్ చేసుకుంది. సో అంటే ఫస్ట్లోని రాంగ్ తర్వాత రైట్ వచ్చింది, రాంగ్ రైట్, ఇక్కడ 3 రాంగులు వచ్చాయి. ఇక్కడ 3 రాంగులు వచ్చినప్పుడు ఇందులో ఇది పిక్ చేసుకుంది అనుకుంటా. సో ఇప్పుడు 4 రాంగ్స్ వస్తే ఇది పిక్ చేసుకుంది. సో మీకు అర్థమైంది కదా మేడం? అర్థమైందండి. అంతే మేడం. సో అలా అనేసి. సో రాకపోయినా సరే వీ డోంట్ నీడ్ టు వరీ అని మేడం, ఇట్ విల్ ఆల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది మేడం. అండి. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇంకొక లెటర్ ఏదైనా అంటే ఏదైనా సరే మనకు ఆ వర్డ్ అనేది ఉంటే మనకి ఏంటవుతుందంటే మనం గెస్ చేసిన వర్డ్ ఉంటే ప్రింట్ అవుతుంది అనేసి. ఇప్పుడు మీకు మోడిఫికేషన్ చేసి ఇక్కడ సో
So loop through each position in the chosen word if the letter at that position matches guess, then reveal that letter. Oh, కామెంట్స్ లో. మీకు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా అర్థం అవ్వకపోయింది అనుకో మేడం, బ్లైండ్గా చేయొద్దు, నాకు అడగండి. సో దాన్ని రిపీట్ చేసినా పర్వాలేదు, కానీ అలా వెళ్ళిపోతే నేర్చుకోలేరు మేడం. యా, అవి 10 క్వశ్చన్స్ లో నేను ఒక 4 క్వశ్చన్స్ చేశాను చూడండి, అవి నేను ప్రాక్టీస్ చేయాలండి. అవి ఆ ఒక్కటే పెండింగ్ ఉన్నాయి నాకు కొంచెం. అవి ఇట్ విల్ కమ్ బ్యాక్ టు హ్యూమన్ మేడం. అంటే అలా మీరు, ఎందుకంటే అందులో కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వస్తాయి. ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దానికి మీరు నాకు ఒక మెసేజ్ చేశారనుకో ముందు రోజు, సార్ ఇది ఏంటి ఇది అర్థం అవ్వలేదని, అప్పుడు నేను ఓకే, దాన్ని నెక్స్ట్ డే రిపీట్ చేయడం, తర్వాత లేదంటే టైం చూసుకొని సాటర్డే వరకు ఏదో వచ్చేస్తుంది మేడం. పర్లేదండి. వచ్చేదే సాటర్డే సండే కదా, అప్పుడు ప్లాన్స్ ఉంటాయి. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వస్తున్నారు, అలాగా బయటికి వెళ్ళడం అయిపోతుంది. సో ఇంకా మీరు అయిపోతే, ఈ బ్యాచ్ అయిపోతే ఇంక ఇండియన్స్కి తీసుకోండి మేడం మ్యాక్సిమం. ఏమండి అంటే మామూలుగా మేడం. సో ఓకే, మామూలు ఒక 5 మెంబర్స్ ఉంటే తీసుకుందాం అనుకుంటాను. అవునులేండి. అంటే అది ఈజీగా ఉంటుంది అన్న ఒక్కొక్కరికి కాకుండా. మీరు ఒకరున్నారు మేడం, ఇంకెవరు లేరు. సో మీరు చేస్తున్నారనేసి అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, సార్కి కూడా చెప్పాను అప్పుడు, సుమంత్ గారికి, మేడం గారు చేస్తున్నారు అనేసి. నాకేంటంటే జాబ్ రావాలి మేడం, అదే ఎవరు మన దగ్గర చదివినా వాళ్ళకి జాబ్ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అని. అవునండి. అంటే మీది నాకు నచ్చిందండి. స్టార్టింగ్‌లోనే మీకు చెప్పాను కదా! అంటే మీరు హోంవర్క్ ఇస్తారు, దాన్ని కంప్లీట్ చేయాలి. దాని ప్రకారమే చేస్తూ ఉంటేనే ఏదన్నా కానీ, అంటే ఓకే. చెప్పిన దానికి నాకు సాటిస్ఫాక్షన్. నాకు ఆ వర్డ్స్ నచ్చాయి. అంటే ఎవ్వరు చెప్పలేదు నేను ఇంతవరకు కోర్స్ నేర్చుకున్నా అలా. సో అంటే డబ్బులు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాలి కదా మేడం. అవును. కరెక్టే అండి అదైతే. అది మనం ఎంత తీసుకున్నా న్యాయం చేయాలి. సో మీ వరకు తక్కువ హోంవర్క్ ఉంటుంది మేడం. మామూలుగా అయితే ఇప్పుడు అదర్ స్టూడెంట్స్ ఇక్కడ, ఎందుకంటే మీరు ఒక 10 ప్రాజెక్ట్స్ అయిన వరకు మెల్లిగా వెళ్తారు. అది ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి డైలీ అంటే ఏ రోజు హోంవర్క్, ఇప్పుడు 17th ఒకటి ఉంది ఫండమెంటల్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్, తర్వాత HTML అండ్ CSS రీడింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ 20వ తేదీన ఉంది. ఓకే, ఓకే. సో అలా అంటే నాకు వర్క్ లేకపోతే నేను చేసేస్తానండి. అందుకే నేను సాటర్‌డే, సండేనే మాక్సిమం తీసుకుంటున్నాను. నేను ఒక 4 అవర్స్ అలా కూర్చొని నేను చేసేస్తున్నాను అవి. అంటే చేసేసినా పర్వాలేదు మేడం. మ్యాక్సిమం ఏంటవుతుందంటే మీరు ఏమంటారు దాన్ని, సో అప్పుడు ఇక్కడ నేను ఇది కామెంట్ చేసేస్తాను. అంటే ఏం లేదు మేడం. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేశారనుకోండి మేడం, 5 లైన్స్. సో డైలీ ఒక 5 లైన్స్ చేసినా చాలు మేడం. ఓకే అండి. నేను టైం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తాను. అంటే టైం అనేది ఇప్పుడు కేటాయిచ్చేస్తున్నానండి దీనికి. ఆ వర్క్ పక్కన పెట్టేసి ఎటు తిరిగి. సో ఇక్కడ నేనేం చేశానంటే, loop 3 each position in the chosen word. If the letter at the position matches guess, then reveal that letter in the display at the position. If the user guessed P
అండ్ ద చూజన్ వర్డ్ యాజ్ యాపిల్, దెన్ డిస్ప్లే షుడ్ బి లైక్ దిస్ అనేసి. సో ఇప్పుడు అది ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ ఉన్న వర్డ్లో, మనకున్న వర్డ్లో నేను ఇప్పుడు ఏం చూసుకున్నానంటే గెస్ ఏ లెటర్ ఏ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇది రాంగ్, తర్వాత రైట్, తర్వాత 1 2 3 రాంగ్స్ వచ్చాయి. సో అప్పుడు ఆ వర్డ్ ఏదో కనుక్కోవాలంటే పాస్ ఇట్ ద సొల్యూషన్ ఈజ్ క్యామెల్. గెస్ ఏ లెటర్, ఆ సొల్యూషన్ ఏంటంటే గెస్ ఏ లెటర్, ఆ సొల్యూషన్ ఏంటంటే ఈ లెటర్ అన్నట్టుగా. సో ఈ వర్డ్ అన్నట్టుగా మేడం, అంటే ఆ వర్డ్ కూడా మనకు తెలియాలనేసి. ఇప్పుడు నేను మళ్ళీ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ గెస్ ఏ లెటర్ ఏ అనేసి. సో అది మళ్ళీ గెస్ ఏ లెటర్ బి ఇచ్చాను అనుకోండి, గెస్ ఏ లెటర్ బి అనేది రాంగ్ అనేసి. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో లేదు, అంటే మనం చూస్ చేసుకున్న వర్డ్ ఏదైతే సో ఏదైతే వస్తుందో, ఇప్పుడు నేను ఇక్కడ బి అని సెలెక్ట్ చేసుకున్నాను, గెస్ లెటర్ బి అనేసి. సో ఒకవేళ ఉంటే అది ప్రింట్ అవుతుంది, సో లేకపోతే లేదనేసి. సో మనకి రేంజ్ ఫంక్షన్ ఆల్రెడీ తెలుసు కదా మేడం, మీరు రేంజ్ ఫంక్షన్ గురించి చూసారు. సో అవునండి. సో ఇక్కడ పొజిషన్ అంటే అప్పుడు మనం దీనికి ఇండెక్స్ లాగా యూజ్ చేయొచ్చా అండి? లేదంటే ఇండెక్స్ లాగా యూజ్ చేయాలి మేడం. సో ఇక్కడ సో నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తాను, ఎందుకంటే ఓకే. సో ఈ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండమ్ అనేది కూడా పైకి ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ చూజన్ వర్డ్ ఈక్వల్ టు ర్యాండమ్ డాట్ చాయిస్ వర్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే సపోజ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, చూజన్ వర్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనం వేరే వేరేగా, అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా మేడం, ఇదే మెయిన్ గేమ్ యొక్క గెస్సింగ్ గేమ్ అనేసి. సో ఇది ఎలా గెస్ చేయాలనేసి మనం నేర్చుకున్నాం. సో దీనికన్నా ముందు మీకు ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత సో ఈరోజు అది చెప్పి, సో రేపు హాఫ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది. ఈరోజు మీకు కొన్ని చెప్పాలి మేడం, అవి నేను చెప్పిన తర్వాత మీరు కూడా డైలీ ఒక 10 minutes 50, అంటే మనకి ఈరోజు 25 minutes తీసుకుంటాను. ఓకే ఇది కాదు. సో రిమైనింగ్ ఈ ప్రాజెక్ట్ నేను మీకు చేసి ఉంచుతాను రేపు వచ్చేటప్పటికి. సో ఈరోజు మీకు చెప్పవలసినవి ఏంటంటే, ఇక్కడ W3 స్కూల్స్కి వచ్చిన తర్వాత మీకు SQL ఐడియా ఉంది మేడం? అంటే బేసిక్ ఒక్కటి తెలుసండి. అప్పుడు జావాలో కొంచెం లైట్‌గా నేర్చుకున్నాను అంతే. ఎక్కువ లేదు. అది కూడా ఒక 4 years బ్యాక్. పర్వాలేదు మేడం. సో ఇప్పుడు ఫస్ట్ గోల్ ఏంటంటే, ఇది మనం పైథాన్ వెళ్తూ ఉంటాం. పైథాన్తో పాటు నేను మీకు 15 minutes ముందే క్లాస్ ఆపేస్తాను. 15 minutes ముందే క్లాస్ ఆపేసి ఫస్ట్ ఆ 15 minutes ఈ SQL మీద ఫోకస్ చేయాలి. SQL మీద 1 week ఫోకస్ చేసిన తర్వాత జస్ట్ SQL మీద 1 week తర్వాత HTML CSS కూడా ఆల్టర్నేటివ్గా వెళ్ళాలి. సో ఎందుకు సార్, ఎందుకంటే అని మీరు అడిగితే, ఎందుకంటే ఫుల్ స్టాక్లోని నేను ఇవన్నీ కవర్ చేయాలి మేడం. ఓకే అండి. సో పైథాన్తో పాటు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ వీక్లో ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్తో పాటు ఇంకొక 3 ప్రాజెక్ట్స్ మనం ఫ్రైడే కల్లా చేస్తే, అప్పుడు నెక్స్ట్ వీక్కి ఫ్రైడే ఇక్కడ ఇంకెన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయంటే 1 2 3 4 5. సో నెక్స్ట్ వీక్ కల్లా 14, ఇప్పుడు మనం చేస్తుంది 7th ప్రాజెక్టు, 9th ప్రాజెక్టు, సారీ 8th ప్రాజెక్టు, తర్వాత 8th 9 10 11 12 13 14. సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ కల్లా 14th ప్రాజెక్ట్ వరకు వస్తే
మీకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వచ్చినట్టుగా అవుతుంది. టార్గెట్ ఏంటంటే ఒక 30 ప్రాజెక్ట్స్ చేస్తే చాలు మేడం, అంటే పర్ఫెక్ట్గా చేసిన 30. తర్వాత ఓకే. హ్మ్. సో 30 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఆ, అప్పుడు సో ఆయన నాకు చెప్పారు సెప్టెంబర్ వరకు అని చెప్పారు. అంతే కదా మేడం? హ్మ్. ఆ! సెప్టెంబర్. సెప్టెంబర్ వరకు అన్నారండి. ఓకే మేడం. సో సో, ఒకవేళ ఇంకా కాకపోతే ఎక్స్‌టెండ్ చేస్తానన్నా ఓకే అండి నాకి. అంటే ఒక 1 మంత్ అటు ఇటు అయినా పర్లేదు. అంటే మెయిన్ ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే మెయిన్ నాకు మనీ మనీ అనే కాదు మేడం. నా మెయిన్ గోల్ హ్మ్. ఏంటంటే మీరు అనుకున్న జాబ్ రీచ్ అవ్వాలి, అదే నా ఫస్ట్ గోల్. ఎందుకంటే ఆ! ఎర్లీ మార్నింగ్ లెగిసి వచ్చి చేస్తున్నారు కదా, నేను కూడా అందుకే ఓన్లీ మేడం గారు జాబ్ వస్తే హ్యాపీ మేడం మీకు. సో అది సో అండి. అందుకే మీరు శ్రమ అనుకోకుండా రోజుకి కూడా నేను వీటి మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తాను. అలాగే పైథాన్లో హ్మ్. జస్ట్ మీరు 30 మినిట్స్ తర్వాత ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్లోని ఇవన్నీ కూడా మీరు రోజుకి నేను ఇప్పుడు ఆ, ఈ సింటాక్స్ గురించి చెప్తాను. ఇప్పుడు కొన్ని చెప్తాను ఎస్క్యూఎల్లో. ఇవి హ్మ్. 67 ఉంటాయి మేడం. ఇవి ఓకే. మనం రోజుకి 2 ప్రతి క్లాస్ పీరియడ్‌లో మీరు నాకు రిమైండ్ చేశారనుకోండి. ఏంటి హ్మ్. పైథాన్ ఆపండి 15 మినిట్స్ తర్వాతనే అది ఆపేసి సో దీనికి వెళ్తాం. రిమైనింగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందనుకోండి, అవి నేను ఫినిష్ చేసేసాను అనుకోండి వర్క్‌లోనో ఎక్కడో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అది మీరు చూసుకుంటారు. చూసుకొని ఏమైనా డౌట్స్ వస్తే అడుగుతారు. సో ఇవి మనం ఫోకస్ చేసాం అనుకోండి మేడం, రోజుకి 2 1 మంత్‌కి యాహ్! ఇవి. అలాగే హెచ్‌టీఎంఎల్, సిఎస్ఎస్ ఇవి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఇవి ఒక్కొక్క 2 సో ఇవి ఒక 5 ఇవి ఒక 10 మినిట్స్ ఇది చేసినా, ఇది ఒక 5 మినిట్స్ ఇవి చేసినా సరే మీరు ఆ టైంకి వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే ఆ, మీకు ఒక ఐడియా వస్తుంది మేడం. హ్మ్. ప్యారలెల్‌గా 2 ఆ, కవర్ చేసి. ఎందుకంటే ఎస్క్యూఎల్లో మీరు ఎక్కువ అవసరం లేదు. ఒక హ్మ్. ఒక 10 డేస్ చేసిన తర్వాత నేను ఒక 2 అవర్స్ కంటిన్యూగా తీసుకుంటే మీకు బేసిక్స్ చెప్పేస్తాను. అంటే మీరు అది నేర్చుకుంటే ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి అంటారు. ఓకే. సో లెట్స్ స్టార్ట్స్ విత్ ఇంట్రడక్షన్ అని. హ్మ్. SQL is a standard language for accessing and manipulating database. SQL stands for Structured Query Language. SQL lets you access and manipulate database. So important point ఏంటంటే what can SQL do అని. SQL can హ్మ్. execute queries against database, can retrieve data from a database, insert records from a database, update, delete, create new tables, create stored procedures in database, create reviews in database, can set permissions on data tables, procedures. సో ఇందులో సో ఇవి చేస్తుంది. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆల్ ద ఎస్క్యూఎల్ స్టాండ్ ఫర్ దెర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. సో ప్రస్తుతానికి మనం మీకు ఎస్క్యూఎల్ పోస్ట్ గ్రూ ఎస్క్యూఎల్ ఉంటుంది. మీరు ఒక్క ఎస్క్యూఎల్ నేర్చుకుంటే అది మీకు ఈజీ అయిపోద్ది. హౌఎవర్ టు ఓహ్! కంప్లైంట్ సో సెలెక్ట్, అప్డేట్, డిలీట్, ఇన్సర్ట్ వేరు ఇన్ ఏ సిమిలర్ మేనర్ ఇవి మనం నేర్చుకుంటాం హ్మ్. ఇక్కడ. సో టు బిల్డ్ ఏ వెబ్సైట్ దట్ షోస్ డేటా ఫ్రమ్ డేటాబేస్ యూ విల్ నీడ్. ఎందుకంటే మీరు ఫుల్ స్టాక్లోని నేను చెప్పవలసింది పైథాన్తో పాటు మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఎస్క్యూఎల్, తర్వాత ఫ్లాస్క్. ఫ్లాస్క్ మీకు ఒకసారి చూపించాను కదా లాస్ట్ వీక్. అహా! లేదండి. పైథాన్లో చూపిస్తే ఒక వెబ్సైట్కి వెళ్తేప్పుడు ఆ, అడిగితే అప్పుడు మీకు చూపించాను మేడం, మర్చిపోయి ఉంటారు. సో ఆ! ఫ్లాస్క్. నాకైతే గుర్తుకులేదండి. అవును మేడం, పర్వాలేదు. సో ఈ ఫ్లాస్క్ అనేది మీకు చూపించాను. సో ఇది అంటే ఈ వెబ్సైట్లో ఎలా రన్ అవుతుందని. సో దీని గురించి సో దాని గురించి అది చెప్తే మీకు జస్ట్ ఐడియా వస్తుంది. అంటే ఐడియా వస్తే సరిపోద్దని. ఆర్డిబిఎంఎస్ హ్మ్. డేటాబేస్ ప్రోగ్రామ్స్ టు యూజ్ a server side scripting language like PHP or ASP, to use SQL to get the data you want, to use HTML, CS style the page. సో ఇవి ఎలా నేర్చుకుంటాం. హ్మ్. ఓకే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే సెలెక్ట్ అనేది కీవర్డ్. ఈ యాస్ట్రిక్ స్టార్ అని అప్లై చేస్తే ఏంటవుతుందంటే ఉన్న అందులో డేటాబేస్ మొత్తం అంతా సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ! సో ఉన్ ఏ ఏదైతే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఇందులో ఉన్న కస్టమర్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. సో అది ఇంట్రడక్షన్. ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్
most of the actions you need to perform on a database are done with the SQL statements. SQL statements consist of keywords that are easy to understand. The following SQL statement returns all records from a table named customers. Select all records from the customer table. Select from customers. సో అన్ని మొత్తం ఉన్న ఇది టేబుల్ నేమ్ మేడం. కస్టమర్స్ అనేది కస్టమర్ టేబుల్, ఆ టేబుల్ నేము. ఫ్రమ్ అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం అని. ఈ యాస్ట్రిక్ స్టార్ అనేది ఏంటవుతుందంటే ఇందులో ఉన్న కస్టమర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకుంటుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజెస్ టు సెలెక్ట్ డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఉన్న మనకి ఏవేవి కావాలో సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కామా పెట్టారు చూడండి, కస్టమర్ నేము కామా సిటీ అంటే ఈ రెండింటినీ సెలెక్ట్ చేస్తుంది టేబుల్ నుంచి. అలా కాకుండా యాస్ట్రిక్ అనేది పెడితే మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఒక్క సెలెక్ట్ పెట్టి మనం స్పెసిఫిక్ కాలమ్స్ నేమ్స్ ఇస్తే ఆ కాలమ్స్నే టేబుల్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ చేస్తే కస్టమర్ నేము సిటీ. ఓకే. సో సింటాక్స్ సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 సో ఆన్ ఫ్రమ్ టేబుల్ నేమ్. కాలమ్ 1 కాలమ్ 2 ఆర్ ద ఫీల్డ్ నేమ్స్ ఆఫ్ ద టేబుల్ యూ వాంట్ టు సెలెక్ట్ ఫ్రమ్ డేటా. ఫీల్డ్ నేమ్స్ అని కాలమ్ 1 కాలమ్ 2 ఆ రెండు. సో ఇవి ఇక్కడ మీకు తెలుసు కదా మేడం ఏ కీవర్డ్ యూజ్ చేయాలని. సెలెక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ద సెలెక్ట్ డిస్టింక్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ఓన్లీ డిస్టింక్ట్ డిఫరెంట్ వాల్యూస్. సెలెక్ట్ ఆల్ డిఫరెంట్ కంట్రీస్ ఫ్రమ్ ద కస్టమర్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టుగా ఉంటే డిస్టింక్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఏమైనా డూప్లికేట్ వాల్యూస్ లేవు కదా మేడం. డూప్లికేట్ ఏం లేవు అంటే ఒక్కసారి స్విట్జర్లాండ్ ఏవైతే లేవు. అదేంటవుతుందంటే ద డిస్టింక్ట్ స్టేట్మెంట్ యూజ్ టు రిటర్న్ ఓన్లీ డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ వాల్యూస్ ఒకేలాగా నువ్వు సెలెక్ట్ చేయదు. సో ఇన్సైడ్ ఏ టేబుల్ కాలమ్ ఆఫ్టెన్ కంటైన్ మెనీ డూప్లికేట్ వాల్యూస్ అంటే ఒకేలాగా ఉండేవి. అండ్ సమ్టైమ్స్ యూ ఓన్లీ వాంట్ టు లిస్ట్ ద డిఫరెంట్ డిస్టింక్ట్ వాల్యూస్. సో మనకు కావాల్సి అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు. అప్పుడు మనం డిస్టింక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే. సో డిస్టింక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 సో ఆన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని. సో ఇఫ్ యూ omit the distinct keyword, the SQL statement returns the country value from all the records of the customer table. ఇక్కడ అన్ని యొక్క ఇప్పుడు మెక్సికో అలాగా డూప్లికేట్ ఉన్నవి కూడా ప్రింట్ చేసేస్తుంది. మెక్సికో ఇక్కడ ఉంది, స్విట్జర్లాండ్, జర్మనీ, యూకే అని. సో అంటే తీసేస్తే ద SQL స్టేట్మెంట్ రిటర్న్స్ ద కంట్రీ వాల్యూ ఫ్రమ్ ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ ద కస్టమర్ టేబుల్ అంటే ఉన్నవన్నీ. సో బై యూజింగ్ ద డిస్టింక్ట్ కీవర్డ్ ఇన్ ఎ ఫంక్షన్ కాల్డ్ కౌంట్ వీ కెన్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. సెలెక్ట్ కౌంట్ కంట్రీ ఫ్రమ్ కస్టమర్స్. ద కౌంట్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డేటాబేస్. సో ఇది మైక్రోసాఫ్ట్ MySQLకి సపోర్ట్ చేయదనేసి. కానీ మనం ఇప్పుడు సేమ్ అలాగే ఉంటాయి, దాని వరి అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే కానీ ఒక డౌట్ అండి, SQL MySQL రెండు సేమే కదండి, కానీ నేమ్స్ అలా చిన్న సింటాక్స్ తేడా ఉంటుంది మేడం. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది మేడం. సో ఇప్పుడు నెక్స్ట్ వేర్ క్లాజ్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ రికార్డ్స్. వేర్ అంటే తెలుసు కదా మేడం, మనం కండిషన్ ఇస్తాం, ఇదైతే అది, ఒకవేళ ఇది అయితే ఇది. సో వేరు అంటే కండిషన్ అనేసి మన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో యూజ్ చేసిన కండిషన్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ఓన్లీ దోస్ రికార్డ్స్ దట్ ఫుల్ఫిల్ ఏ స్పెసిఫిక్ కండిషన్. సెలెక్ట్ ఆల్ కస్టమర్స్ ఫ్రమ్ మెక్సికో. సెలెక్ట్ యాస్ట్రిక్ అండ్ స్టార్ అనేది యాస్ట్రిక్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు మెక్సికో. ఈ కండిషన్ ఏంటంటే కస్టమర్లు అనేవాళ్ళు ఆ టేబుల్లో చాలా కంట్రీ వాళ్ళు ఉన్నారు, కానీ మనకి ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ మెక్సికో అన్నప్పుడు ఏం చేయాలంటే వేర్ కంట్రీ ఈజ్ ఈక్వల్ టు మెక్సికో. అప్పుడు ఉన్న మెక్సికో వీళ్ళందరూ మెక్సికన్స్ అని. సో యూజ్ చేస్తాం మేడం మనకి ఏం కావాలో. సో సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 సో ఆన్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో వేర్ క్లాజ్ ఈజ్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఇట్ ఆల్సో యూజ్డ్ ఇన్ అప్డేట్ డిలీట్లో కూడా అంతే కదా. సో ఇక్కడ డిలీట్ చేసి ఇమ్మంటున్నాం,
సో ఈ కంట్రీ వాళ్ళు ఉంటే డిలీట్ చేసండి, ఈ కంట్రీ వాళ్ళని అప్డేట్ చేయండి అని. సో ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్స్ వేట్ న్యూమరిక్ ఫీల్డ్స్ అని. SQL రిక్వైర్స్ ఎ సింగిల్ కోట్స్ అరౌండ్ టెక్స్ట్ వాల్యూస్. SQL రిక్వైర్స్ ఎ సింగిల్ కోట్స్ అరౌండ్ టెక్స్ట్ వాల్యూస్. లేదంటే స్ట్రింగ్ లాగా, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఉంటుంది కదా మేడం, స్ట్రింగ్ SQL requires a single quotes around text values. Most database systems will allow double quotes. However, numeric fields should not be enclosed in quotes. నెంబర్స్ అయితే తీసుకోదు. ఇప్పుడు సింగిల్ కోట్స్ అరౌండ్, ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆ 1 ఉన్న రికార్డ్స్ని రిటర్న్ చేస్తుంది మనకి. సెలెక్ట్ సింగిల్ కోలన్స్ డబుల్ కోలన్స్ అవసరం లేదు ఇందులో. అంటే ఇక్కడ సింగిల్ కోట్స్ తీసుకుంటాం మేడం. SQL రిక్వైర్స్ సింగిల్ కోట్స్ అరౌండ్ టెక్స్ట్ వాల్యూస్, బట్ మోస్ట్ డేటాబేస్ సిస్టమ్స్ విల్ అలౌ డబుల్ కోట్స్. అదర్ ఇప్పుడు ఇది కానీ ఒరాకిల్ ఇవన్నీ కూడా డబుల్ కోట్స్ని అలౌ చేస్తాయి. బట్ SQL ఏంటంటే సింగిల్ కోట్స్. అదే న్యూమరిక్స్ ఉన్నాయి అనుకో, న్యూమరిక్ ఫీల్డ్ షుడ్ నాట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ కోట్స్. అంటే నెంబర్స్ ఏమైనా ఉంటే అవి కోట్స్లో మనం ఇవ్వవసరం లేదు. ఆపరేటర్స్ ఇన్ ద వేర్ క్లాజ్ అని. You can use other operators then equal other operator filter each search అనేసి. సెలెక్ట్ ఆల్ కస్టమర్స్ విత్ కస్టమర్ ఐడి గ్రేటర్ దెన్ 80. అంటే కస్టమర్ ఐడి అబోవ్ 80 కన్నా అబోవ్ ఉంటే ఇవి రిటర్న్ చేయమన్నాం. వీళ్ళందరూ కస్టమర్ ఐడి వాళ్ళు 80 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. సో 80 కన్నా ఎక్కువ ఉంటే ఇలా రిటర్న్ చేయమంటున్నాం కస్టమర్ ఐడి. సో ఓకే, సో లీడ్ కోడ్ SQL. ఇక్కడ లీడ్ కోడ్లో ఛాలెంజెస్ ఉంటాయి మేడం. ఈజీ అని, ఈజీ అని, మీడియం, హార్డ్ అని, ఇలాగా మీరు ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు పైథాన్ లీడ్ కోడ్ బ్లైండ్ 75. సో అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున్న మీకు కూడా తెలియాలి. సో మనం అరేస్ యూజ్ చేసి పైథాన్ ఇట్ డజంట్ మ్యాటర్ అని, అంటే మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా సరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత జావా స్క్రిప్ట్ చెప్పాను కాబట్టి పైథాన్ 3. సో పైథాన్ యూజ్ చేస్తే సో మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత సొల్యూషన్ కూడా చూసుకోవచ్చు. సో ఇది ఫ్రీ లాగానే కదండి బ్లైండ్ 75. లీడ్ కోడ్ ఫ్రీయే మేడం. అంటే ఫ్రీ ఉన్నవే మనం చేస్తాం, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే అది మనకన్నా అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు. సో ఇది, సో నేను సైన్ ఇన్ అవ్వలేదు, అవితే అప్పుడు. సో మనం ఇక్కడికి వస్తే సో ఇక్కడ మీకు ఇవన్నీ తెలుసు కదా. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ ఆపరేటర్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, నాట్ ఈక్వల్. ఇవి వెరీ ఇంపార్టెంట్. నాట్ ఈక్వల్ అనేటప్పుడు ఏంటంటే ఇలాగా. సో ఇన్ సమ్ వర్షన్స్ ఆఫ్ SQL దిస్ ఆపరేటర్ మే బి రిటర్న్ యాజ్ నాట్ ఈక్వల్ అనేది మన ప్రోగ్రామింగ్లోని నాట్ ఈక్వల్ అని ఎలా రాస్తాం, ఇక్కడ నాట్ ఈక్వల్ అనేది గ్రేటర్ దెన్, లెస్ దెన్ సైన్ అని తీసుకుంటాం. బిట్వీన్ అంటే సర్టైన్ రేంజ్ అని, రేంజ్కి అంటే బిట్వీన్ దిస్ అని, అంటే ఈ 2 పాయింట్స్ 2 నెంబర్స్ అని. లైక్ సెర్చ్ ఫర్ ప్యాటర్న్ ఇన్ అంటే టు స్పెసిఫై మల్టిపుల్ పొజిషన్ వాల్యూ ఫర్ ఎ కాలమ్ అని. అక్కడికి ఇంకా మనం వెళ్ళే. సో ఇక్కడికి వస్తే ఆర్డర్ బై. ద ఆర్డర్ బై కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు షార్ట్ ఆల్ ద రిజల్ట్ సెట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే మేడం. సో ఇదేం చేస్తుందంటే మనకున్న ప్రొడక్ట్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ. ఇప్పుడు షార్ట్ ద ప్రొడక్ట్స్ బై ప్రైజ్. ఇక్కడ ఆర్డర్ బై అంటే ఏం చేస్తుందంటే ఆ ప్రైజ్ మనం సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ ప్రొడక్ట్స్. ఆర్డర్ బై ప్రైజ్ అంటే ఇది సార్ట్ చేసేస్తుంది ఆర్డర్ బై ప్రైజ్ అనేసి. సో ఫస్ట్ ఇక్కడ 2.5, 2.5, 4.5, 6, 7, 745, 775, 9, 9.2 అని. సో ఇక్కడ ఆర్డర్గా ప్రైజ్. సో
ఇక్కడ సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై కాలమ్ 1 కాలమ్ 2 సో ఆన్. ఈ అసెండింగ్ ఆర్డర్కి డిసెండింగ్ ఆర్డర్కి. సో ద ఆర్డర్ బై కీవర్డ్ సార్ట్స్ ద రికార్డ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. అంటే ఇది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లోని షార్ట్ చేసేస్తుంది. సో మనం చూసాం కదా ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో చేసింది. అంటే అసెండింగ్ అంటే స్మాల్ నుంచి బిగ్ వరకు, స్మాల్ టు 2.5 నుంచి ఇంకా అలా వెళ్తుంది. సో అది డిఫాల్ట్గా అది చేసేస్తుంది. సో ఆర్డర్ బై కీవర్డ్ సార్ట్స్ ద రికార్డ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. టు షార్ట్ ద రికార్డ్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇది ఏంటంటే బిగ్ నుంచి స్మాల్ వరకు. మీరు ఇప్పుడు ఇది అసెండింగ్ ఆర్డర్ నుంచి ఏ నుంచి స్టార్ట్ అవుతుంది జెడ్ వరకు అన్నట్టుగా. అంటే ఏ అనేది చిన్నది, చిన్న నెంబర్ నుంచి పెద్ద వరకు. ఇక్కడ డి అనేది పెద్దది, డి టు ఏ అనేసి అనుకోండి. డిసెండింగ్ టు అసెండింగ్ అంటే డి నుంచి చిన్న కింద రావడం. యూజ్ ద డిసెండింగ్ కీవర్డ్. ఇప్పుడు ఆర్డర్ బై ప్రైజ్ డిసెండింగ్ అని ఇక్కడ నేను డిసెండింగ్ అనేటప్పుడు మీరు చూస్తే పెద్దది నుంచి అంటే డిసెండింగ్ అనేది డి అనేది పెద్దది, ఇలా గుర్తుపెట్టుకోండి. డి అంటే పెద్దది, డి టు ఏ, డిసిడి డిసిబిఏ అంటే డి స్టార్ట్ అయింది, తర్వాత బిఏ. సో అలాగ తగ్గుతూ వచ్చింది. సో అది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ అయితే అది. ఫర్ స్ట్రింగ్ వాల్యూస్ ఆర్డర్ బై కీవర్డ్ విల్ ఆర్డర్ ఆల్ఫాబెటిక్లీ. సో ఇది అంటే ఇప్పుడు సేమ్ అదే మనకి ఏదైనా స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అది ఆల్ఫాబెట్స్గా వచ్చేస్తాయి. సో ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనేసి స్ట్రింగ్ వాల్యూస్. ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ఇక్కడ మనం ప్రైజ్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ మీద. సో ఇది అనేది ఒక టేబుల్ మేడం, సారీ ఇది అనేది ఒక కాలము, ఇది టేబుల్ నేమ్. ప్రొడక్ట్స్ అనేది టేబుల్ నేము, ప్రొడక్ట్ నేమ్ అనేది టేబుల్, సారీ కాలమ్. ఇది కాలము, ఇది టేబుల్ నేము. సో ఆల్ఫాబెటిక్లీ డిసెండింగ్. సో టు షార్ట్ ద టేబుల్ రివర్స్ ఆల్ఫాబెటిక్లీ యూజ్ ద డిసెండింగ్ ఆర్డర్. రివర్స్లో రావాలంటే అంటే ఇప్పుడు స్మాల్ నుంచి బిగ్ వరకు వెళ్ళింది, ఇక్కడ ఏంటి బిగ్ నుంచి స్మాల్ వరకు వెళ్తుంది. సో ఫస్ట్ జీ, డబ్ల్యూ, వి, వి, యు అలాగా చిన్న లెటర్ వరకు వెళ్తుంది ఏ వరకు ఇక్కడ. సో ఇది. సో ఇక్కడ ఈరోజు మనం 1 2 3 4 5 వరకు వచ్చాం. ఓకే, ఇది కంప్లీట్ చేసేస్తే 5 అవుతాయి. సో the following SQL statement select all customers from the customer table, so sorted by the country and the customer name column. This means that it orders by country, but if some rows have the same country, it orders them by customer name. Select from customers, order by country, customer name. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ద ఫాలోయింగ్ SQL స్టేట్మెంట్ సెలెక్ట్ ఆల్ కస్టమర్స్, ఎందుకంటే ఫ్రమ్ కస్టమర్స్ ఆర్డర్ బై ఫ్రమ్ ద కస్టమర్ టేబుల్. సో కస్టమర్స్ టేబుల్, మన టేబుల్ నేమ్ కస్టమర్స్, షార్టెడ్ బై ద కంట్రీ అండ్ ద కస్టమర్ నేమ్ కాలమ్. ఈ రెండు కాలమ్స్ని షార్ట్ చేస్తుంది. దిస్ మీన్స్ దట్ ఇట్ ఆర్డర్స్ బై కంట్రీ, బట్ ఇఫ్ సమ్ రోస్ హ్యావ్ ద సేమ్ కంట్రీ ఇట్ ఆర్డర్స్ దెమ్ బై కస్టమర్ నేమ్. సేమ్ నేమ్ ఉంటే కస్టమర్ నేమ్తో. సో కస్టమర్ నేము మనం కంట్రీ, కస్టమర్ నేమ్ షార్ట్ చేసింది, తర్వాత కంట్రీ అనేసి. సో యూజింగ్ బోత్ ASCII అసెండింగ్ అండ్ డిసెండింగ్, ద ఫాలోయింగ్ SQL స్టేట్మెంట్ సెలెక్ట్స్ ఆల్ కస్టమర్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ టేబుల్, షార్టెడ్ అసెండింగ్ బై ద కంట్రీ. ఇది అసెండింగ్ బై కంట్రీ. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అండ్ డిసెండింగ్ బై ద కస్టమర్ నేమ్ కాలమ్. అంటే ఈ కాలమ్ ఎలా ఉండాలంటే స్మాల్ నుంచి బిగ్ వరకు ఉండాలి కంట్రీని. కస్టమర్ నేమ్స్ ఎలా ఉండాలంటే బిగ్ నుంచి స్మాల్ వరకు ఉండాలి. అర్థమైంది మేడం? అంటే కస్టమర్ నేమ్స్ కంట్రీ అనేది అసెండింగ్ అంటే చిన్న నుంచి వెళ్తుండాలి అవి షార్టింగ్లో ఆర్డర్. సో కంట్రీ ఎక్కడుంది? కంట్రీ అంటే అసెండింగ్ స్మాల్ నుంచి అర్జెంటీనా నుంచి అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కస్టమర్ నేమ్ ఏంటంటే పెద్ద నుంచి కిందకి వెళ్ళిపోవాలి. కస్టమర్ నేము ఇది ఇప్పుడు RO అలాగా కిందకి వెళ్ళిపోయింది. సో ఇది డిఫాల్ట్ ఎలా ఉంటే అలా డిసెండింగ్ పెద్ద నుంచి కిందకి వెళ్తుంది. సో ఇక్కడ కస్టమర్ నేము కంట్రీ. సో ఇక్కడ ఇవి చూస్తే
సో అంతే. సో ఇవి చాలు మేడం ఈ రోజుకి. సో హ్మ్. ఇంకా రిమైనింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ, అది నేను రికార్డ్ చేస్తాను మ్యాక్సిమం రేపు వచ్చేటప్పటికల్లా. అప్పుడు నేనే ఓకే. ఎక్స్ప్లెయిన్ చేసి రికార్డ్ చేస్తే మీరు చూసుకోగలుగుతారు. సో ఆమ్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మేడం? ఆహా! ఏం లేదండి. ఈ స్టేట్మెంట్స్ అనేది మనం ఒక్క నిమిషం అండి. అంటే ఈ స్టేట్మెంట్స్ అనేది మనం యూజ్ చేస్తాం కదండీ దీంట్లో పైథాన్‌లో. ఇప్పుడు ఫుల్ స్టాక్లో యూస్ చేస్తాం మేడం ఎస్క్యూఎల్ అనేది. ఓకే. ఆ డేటాబేస్కి యూస్ చేస్తాం. అప్పటికి వచ్చినప్పటికి మీకు అంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయవసరం లేదు. ఇప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్ళారనుకోండి మేడం. ఇప్పుడు 100 హ్మ్. ప్రాజెక్ట్స్ అవ్వక్కర్లేదు. ఒక 20, 30 కరెక్ట్గా 30 ప్రాజెక్ట్స్ చేసి మీరు 30 కరెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఈ లీడ్ కోడ్ ఛాలెంజెస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇవి అంటే బేసిక్ లెవెల్లో మీకు వచ్చినా సరిపోద్ది. తర్వాత నా దగ్గర 50 క్వరీస్ ఉన్నాయి ఇవి చేసినవి. హ్మ్. ఆ 50 చేసి ఇందులో లీడ్ కోడ్లో ఒక 10 ప్రాబ్లమ్స్ 15 ప్రాబ్లమ్స్ చేసి అందులో పైథాన్లో ఒక 15 ప్రాబ్లమ్స్ చేశారనుకోండి. అప్పుడు మీకు ఏంటంటే అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అయ్యేటప్పుడు ఏం చేయాలనేసి. ఓకే. సో డిస్కరేజ్ అవ్వద్దు మేడం, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. అలా చేస్తూనే హ్మ్. ఉండండి. ఒకసారి చేసింది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి, అదే రాస్తూ ఉండండి. సో అలాగా. ఓకే. సో హ్మ్. మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే నాకు మీరు మెసేజ్ చేసినా పర్వాలేదు, నెక్స్ట్ క్లాస్లో చెప్తే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో అందుకే అంటున్నా, ఎందుకంటే ఒకటి అర్థం అవ్వకుండా రెండో దానికి వెళ్తే ఇట్స్ వెరీ డేంజరస్ అని. ఓకే. ఓకే. ఆ! అండి. సో అది మేడం. అంటే నా కోర్సు ఒకటి జావా కోర్స్ కంప్లీట్ అయిపోద్ది మేడం నెక్స్ట్ మంత్. హ్మ్. సో, అంటే మీరేమైనా కొంచెం ఎక్స్‌ట్రా తీసుకుంటారా అండి? ఇన్ కేస్ మీకు పాసిబుల్ అవుతే? అంటే హ్మ్. ఆ, అది ఆ, ఆ, ఆ టైంలోని నాకు తెలిసి మీకు సెట్ అవ్వదు అనుకుంటా మేడం. ఓకే. అంటే ఎంత అండి టైం? అంటే ఆ ఎర్లీ మార్నింగ్ అవుతుందా మరి? ఆ క్లాసు నాకు 10కి స్టార్ట్ అవుతుంది మేడం పైథాన్. అంటే మీ టైమింగ్ ప్రకారమా అండి? మీకు 9:30 అవుతుంది మార్నింగ్. అలా అయితే కాదు. సో మీకన్నా దీని తర్వాత 8 o'clock ఒక క్లాస్ ఉంది, అదే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అని. హెచ్టిఎంఎల్, హ్మ్. సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, మెరైన్ స్టాక్, తర్వాత మాంగో డీబీస్. సో వాళ్ళు వాళ్ళకి ఆమ్, సో వాళ్ళు ఒక్కొక్కసారి 2 hours తీసుకుంటారు మేడం. కొంతమంది అంటే అమెరికన్స్ వేరేగా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఆమ్, ఇప్పుడు కంప్లీట్ చేసేస్తే ఓకే 5 hours 6 hours 10 hours అనేసి అనుకుంటాం, అది అయిపోతే హ్మ్. అయిపోయినట్టుగా అనేసి. సో నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చేస్తుంది జూలై తర్వాత 10 o'clockకి. ఓకే. అంటే మీకు క్లాస్ అయిపోతుంది కాబట్టి ఇంకా సో అడుగుతున్నారు, ఇండియా నుంచి ఒక ఇద్దరు అడిగారు కానీ మ్యాక్సిమం ఒక 6 members ఉంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇండియన్స్లోని. ఓకే. అవునులెండి. అంటే నాకు ఇప్పుడు ఆమ్, మామూలుగా నాకు స్టూడెంట్స్ ఎవరైనా వస్తే నాకు ఎక్కువ అమౌంట్ ఇస్తారు మేడం డైరెక్ట్గా నాకు వస్తే. ఇప్పుడు కన్సల్టెన్సీ ద్వారా లేకపోతే ఎవరి దగ్గరైనా వస్తే జస్ట్ 5,000 ఇస్తారు మనకి. ఓకే. ఓకే. మ్మ్. సో అలా. సో సో, ఇది మీరు కన్సల్టెన్సీ కాకుండా మీకంతకు మీకు డైరెక్ట్ కావాలి అంటున్నారా అయితే అండి? నాకు ఉన్నారు మేడం, చాలా చాలా స్టూడెంట్స్ నాకు డైరెక్ట్గానే ఉన్నారు చాలామంది. హ్మ్. ఇండియాలో చాలామంది డైరెక్ట్గా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమందికి నేను డబ్బులు కూడా తీసుకుని మేడం, అంటే బాగా పేదవాళ్ళకి. ఒక స్టూడెంట్ చెప్తున్నాను, తనకి పేరెంట్స్ లేరు. ఓహ్! ఓకే. సో తనకి నేను చెప్తున్నాను. సో తనకి జాబ్ రావాలని ఆశిస్తున్నాను దేవుడి దయ వల్ల. అలా. అలాంటోళ్ళకి రావాలండి యాక్చువల్‌గా అంటే. మ్మ్. సో అందుకే నేను తనకి ల్యాప్టాప్ కొనుక్కోవడానికి కూడా ఒక 10,000 ఇచ్చాను మేడం. ఓహ్! సూపర్ అండి అసల. మ్మ్. సో ఎందుకంటే మనకి దేవుడు బాగా బ్లెస్ చేశారు మేడం, మంచిగా ఉంది. సో నా గోల్ ఏంటంటే మన దగ్గర చదువుకున్న వాళ్ళకి చిన్నదో పెద్దదో ముందు ఒక మంచి జాబ్ వస్తే ఎందుకంటే ఈ ఫీల్డ్లో 1 year ఉంటే చాలు, ఎక్కువ ఉండక్కర్లేదు. హ్మ్. 1 year ఉంటే వేరే కంపెనీకి చేంజ్ అయిపోతే 15,000 ఉందనుకోండి, ఇప్పుడు 25 ఉందనుకో, హ్మ్. నెక్స్ట్ ఇయర్కి 40 అవుతుంది, ఆ పై వచ్చే ఇయర్కి 70 80. ఒక 3 years ఆగితే ఇంకా అది 1,30,000 1,50,000 వరకు వెళ్ళిపోద్ది. ఓకే. ఏదన్నా స్టార్టింగే ట్రబుల్ ఉంటది. మ్మ్.
సో అది మేడం మీకు జాబ్ రావాలని కూడా దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను. యాహ్! అండి. ఫస్ట్ నాకదే అండి. అంటే నేను కంపెనీ చేంజ్ అయిపోవాలి ఎటు తిరిగి అండి అస్సల. హ్మ్. బాగా ప్రాక్టీస్ చేయాలి మేడం. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. సో, నాకు వచ్చిన స్టూడెంట్స్ గూడా మామూలుగా రెఫరల్‌లో వచ్చారు. ఇప్పుడు మీకులాగా మంచి స్టూడెంట్స్ నాకు స్టూడెంట్స్‌ని ఇచ్చేవారు. సార్ మా దగ్గర ఈ స్టూడెంట్ ఉన్నారు. మీరు అలా అనేసి. సో, అలాగే నా దగ్గర మంచి స్టూడెంట్స్ ఉన్నారు. సో, వాళ్ళు కూడా నాకు మీకులాగే ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు మేడం మంచిగా. సార్ మీరు చెప్తారు గానీ హోంవర్క్ ఇవ్వరు. తర్వాత మిగతావి ఏవి ఎక్స్‌ప్లెయిన్ చేయరు. అలా చెప్పేసి వదిలేస్తారు సార్. మాకు